జనాభా లెసన్ 9వ తరగతి యూజ్ఫుల్ డిఎస్సి సోషల్ అసిస్టెంట్కి అందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, లెసన్లోకి వెళ్దాం. ఆర్థిక వ్యవస్థను సమాజాన్ని అభివృద్ధి చేయడంలో ప్రజలు ప్రధాన పాత్ర వహిస్తారు. వరదలు, సునామీ వంటి సహజ సంఘటనలు రద్దీగుండి ఒక గ్రామాన్ని, పట్టణాన్ని ప్రభావితం చేసినప్పుడు మాత్రం విపత్తుగా మారుతాయి. వనరులు, ఉపద్రవాలు మరియు విపత్తులు అన్నీ మానవులకు సంబంధించి చూసినప్పుడు మాత్రం అర్థం సంతరించుకుంటాయి. భారతదేశ జనగణన శాఖ మన దేశ జనాభాకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. జనాభా పరిమాణము మరియు వ్యాప్తి. సంఖ్యాపరంగా భారతదేశ జనాభా పరిమాణం మరియు విస్తరణ. 2011 మార్చి నాటికి భారతదేశ జనాభా 1210.6 మిలియన్లు. 2011 మార్చి నాటి భారతదేశ జనాభా 1210.6 మిలియన్లు. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 17.5. 1.21 బిలియన్ల మంది ప్రజలు ప్రపంచ జనాభాలో 2.4గా ఉంది. 1.21 బిలియన్ మంది ప్రజలు ప్రపంచ జనాభాలో 2.4గా ఉంది భారతదేశ జనాభా. భారతదేశ విస్తీర్ణము 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశ విస్తీర్ణం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 2011 జనాభా ప్రకారం ఉత్తరప్రదేశ్ జనాభా 199 మిలియన్లు. 2011 జనాభా ప్రకారం యూపీ జనాభా 199 మిలియన్లు. దేశ జనాభాలో ఉత్తరప్రదేశ్ జనాభా శాతం 16%. భారతదేశ జనాభాలో ఉత్తరప్రదేశ్ జనాభా శాతం 16%. ఎన్ని మిలియన్లు అంటే 199 మిలియన్లు. హిమాలయ రాష్ట్రమైన సిక్కిం జనాభా 0.6 మిలియన్ల జనాభా కలిగి ఉండగా లక్షద్వీప్లో 64,429 మంది మాత్రమే ఉన్నారు. భారత జనాభాలో దాదాపు సగం మంది కేవలం 5 రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. అవి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది కేవలం 5 రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రమైన రాజస్థాన్ భారతదేశ మొత్తం జనాభాలో కేవలం 5.5 కలిగి ఉంది. రాజస్థాన్ జనాభా ఎంత? 5.5. జనగణన అనేది కాలానుగుణంగా జరిగే అధికారిక జనాభా లెక్కింపు. మొదటి జనగణన ఎప్పుడు జరిగిందంటే 1872 లార్డ్ మేయో టైంలో. మొదటి సంపూర్ణ జనగణనగా ఎప్పుడు జరిగిందని 1881. మొదటి సంపూర్ణ జనగణన ఎప్పుడు జరిగిందని 1881. 1881 నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. భారత జనగణన అనేది జనాభా, సామాజిక, ఆర్థిక సమాచారానికి అత్యంత సమగ్ర మూలం. జనాభా లెక్కలు అనేవి జనాభా, సామాజిక, ఆర్థిక సమాచారానికి అత్యంత సమగ్ర మూలం. అసమాన విస్తరణ గురించి జనసాంద్రత ఒక మెరుగైన అవగాహనను కలిగిస్తుంది. ఒక యూనిట్ నిర్దిష్ట ప్రాంతంలో గల జనాభా సంఖ్యను జనసాంద్రతగా లెక్కిస్తారు. ఒక యూనిట్ ప్రాంతంలో గల జనాభా సంఖ్యను జనసాంద్రతగా లెక్కిస్తారు. బంగ్లాదేశ్, జపాన్ భారతదేశం కంటే ఎక్కువ సగటు జనసాంద్రత కలిగి ఉన్నాయి. భారతదేశం కంటే సగటు జనసాంద్రత ఏ దేశాల్లో ఉందంటే బంగ్లాదేశ్, జపాన్. 2011 సంవత్సరంలో భారత జనసాంద్రత చదరపు కిలోమీటర్లు 382. 2011 సంవత్సరంలో భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్లు 382. బీహార్ జనసాంద్రత 1102 చదరపు కిలోమీటర్లు. బీహార్ రాష్ట్ర జనసాంద్రత 1102 చదరపు కిలోమీటర్లు. అరుణాచల్ ప్రదేశ్ అయితే చదరపు కిలోమీటర్కు 17 మంది. 17 మంది. 2011 జూన్ భారతదేశం 29వ రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? తెలంగాణ. 5/8/2019 తేదీన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంను జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతంగా విభజించారు. ఆగస్టు 5, 2019 తేదీన జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంను జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలకు విభజించారు. ఒక చదరపు కిలోమీటర్కు 250 మంది కంటే ఎక్కువ జనసంఖ్య కలిగిన రాష్ట్రాలు గమనించండి. గరుకైన భూస్వరూపం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ ప్రాంతాల్లో తక్కువ జనాభా ఉండడానికి కారణాలు. గరుకైన భూస్వరూపం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు. చదరపు కిలోమీటర్కి 250 మంది కంటే తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు అస్సాము మరియు ద్వీపకల్ప రాష్ట్రాలు మధ్యస్థ జనసాంద్రత కలిగి ఉన్నాయి. చదరపు కిలోమీటర్ 250 మంది కంటే తక్కువ ఉండే జనసాంద్రత కలిగి ఏంటంటే అస్సాం మరియు ద్వీపకల్ప రాష్ట్రాలు. అస్సోము, ద్వీపకల్ప రాష్ట్రాలు 250 కంటే తక్కువ జనసంఖ్య కలిగి ఉండడానికి కారణాలు కొండలు, రాతి స్వరూపం గల భూస్వరూపం, ఒక మోస్తరు నుండి తక్కువ వర్షపాతం, తక్కువ సారవంతమైన నేలలు. అస్సాము, ద్వీపకల్ప రాష్ట్రాలు 250 కంటే తక్కువ జనసంఖ్య కలిగి ఉండడానికి కారణము కొండలు, రాతి స్వరూపం గల భూస్వరూపం, ఒక మోస్తరు నుండి తక్కువ వర్షపాతం, తక్కువ సారవంతమైన నేలలు. సారవంతమైన నేలలు మరియు సమృద్ధిగా వర్షపాతం ఉన్న చదునైన మైదానాల కారణంగా ఉత్తర మైదానాలు, దక్షిణాన కేరళలో అధిక జనసంఖ్య కలిగి ఉన్నాయి.
సారవంతమైన నేలలు మరియు సమృద్ధిగా వృక్షపాతం ఉన్న చదునైన మైదానాల కారణంగా ఉత్తర మైదానాలు దక్షిణాన కేరళలో అధిక జనసాంద్రత కలిగి ఉన్నాయి. జనాభా పెరుగుదల మార్పు ప్రక్రియలు. జనాభా నిరంతరం మారుతూ ఉండే ప్రక్రియ. జనసంఖ్య విస్తరణ మరియు కూర్పు నిరంతరం మారుతూ ఉంటాయి. జనాభా 3 ప్రక్రియలు పరస్పర చర్యల వల్ల ప్రభావం. జననాలు, మరణాలు, వలసలు. జనాభా 3 ప్రక్రియలు పరస్పర చర్యల ప్రభావం. జననాలు, మరణాలు, వలసలు. జనాభా పెరుగుదల ఒక నిర్దిష్ట కాలంలో, ఉదాహరణకు గత 10 సంవత్సరాల కాలంలో ఒక దేశము భూభాగంలో నివసిస్తున్న జనాభాలో వచ్చిన మార్పును జనాభా పెరుగుదల తెలుపుతుంది. ఒక నిర్దిష్ట కాలంలో, ఉదాహరణకు గత 10 సంవత్సరాల కాలంలో ఒక దేశ భూభాగంలో నివసిస్తున్న జనాభాలో వచ్చిన మార్పును జనాభా పెరుగుదల తెలుపుతుంది. జనాభా మార్పును 2 విధాలుగా వ్యక్తీకరిస్తారు. శాతం ఏంటి? నిర్దిష్ట సంఖ్య రూపంలోనూ మరియు ఒక సంవత్సరంలో వచ్చే మార్పులు. జనాభా మార్పును 2 విధాలుగా వ్యక్తీకరిస్తారు. నిర్దిష్ట సంఖ్య రూపంలోనూ మరియు ఒక సంవత్సరంలో వచ్చే మార్పులు శాతం రూపంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం దశాబ్దంలో పెరిగిన మొత్తం జనసంఖ్యను స్థూల జనాభా పెరుగుదల రేటు అంటారు. జనాభా మునుపటి జనాభాను తరువాత జనాభా నుండి తీసివేయడం ద్వారా లెక్కిస్తారు. జనాభాను మునుపటి జనాభా అంటే 2001 తర్వాత 2011 తీసివేయడం ద్వారా లెక్కిస్తారు. జనాభా పెరుగుదల రేటు లేదా దశ మరొక ముఖ్యమైన అంశం. ఇది వార్షిక శాతంలో అధ్యయనం చేస్తారు. జనాభా పెరుగుదల రేటు ముఖ్యమైన అంశం. ఇది వార్షిక శాతంలో అధ్యయనం చేస్తారు. వార్షిక శాతంలో సంవత్సరంకి 2% పెరుగుదల రేటు అంటే ఒక నిర్దిష్ట సంవత్సరంలో మొత్తం జనాభాలో ప్రతి సంవత్సరం 100 మంది వ్యక్తులు 2 వ్యక్తులు పెరిగారు అని అర్థం. దీన్ని వార్షిక వృద్ధి రేటుగా పేర్కొంటారు. సంవత్సరంలో 2% పెరుగుదల రేటు అంటే ఒక నిర్దిష్ట సంవత్సరంలో మొత్తం జనాభాలో ప్రతి సంవత్సరం 100 మంది వ్యక్తులకి 2 వ్యక్తులు పెరిగారని అర్థం. దీన్ని వార్షిక వృద్ధి రేటు అని పేర్కొంటారు. భారతదేశ జనాభా 1951లో 367 మిలియన్ల నుండి 2011 నాటికి 1210 మిలియన్ల స్థిరంగా పెరుగుతూ ఉంది. భారతదేశ జనాభా 1951లో 361 మిలియన్ల నుండి 2011 నాటికి 1210 మిలియన్ల స్థిరంగా పెరుగుతూ ఉంది. 1951లో ఇండియాలో జనాభా వృద్ధి రేటు 1.25. 1951లో ఇండియాలో జనాభా వృద్ధి రేటు 1.25. 2001లో అయితే 1.97. 2011లో జనాభా వృద్ధి రేటు 1.64. 1951లో ఇండియా జనాభా వృద్ధి రేటు 1.25. 2001లో అయితే 1.97. 2011లో అయితే 1.64. 1981 నుండి వృద్ధి రేటు క్రమంగా క్షీణించడం ప్రారంభించింది. 1990 దశకంలోనే 182 మిలియన్ల మంది మొత్తం జనాభాను ఓడింపబడ్డారు. చాలా ఎక్కువ జనాభాకు తక్కువ వార్షిక రేటును వర్తింపజేసినప్పుడు ఇది ఎక్కువ నిర్దిష్ట పెరుగుదల చూపిస్తుంది. చాలా ఎక్కువ జనాభాకు తక్కువ వార్షిక రేటును వర్తింపజేసినప్పుడు ఇది ఎక్కువ నిర్దిష్ట పెరుగుదల చూపిస్తుంది. 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తక్కువ రేటుతో పెరిగినప్పుడు జోడించబడుతున్న మొత్తం సంఖ్య చాలా పెద్దదిగా ఉంటుంది. 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తక్కువ రేటుతో పెరిగినప్పుడు జోడించబడుతున్న మొత్తం సంఖ్య చాలా పెద్దదిగా మారుతుంది. క్షీణిస్తున్న వృద్ధి రేటు ద్వారా నిజానికి జనన నియంత్రణ ప్రయత్నాలు సానుకూల సూచిక. క్షీణిస్తున్న వృద్ధి రేటు ద్వారానే నిజానికి జనన నియంత్రణ ప్రయత్నాలకు సానుకూల సూచన. 2045 నాటికి భారత్ చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారుతుంది. 2045 నాటికి జనాభా మార్పు పెరుగుదల ప్రక్రియ. జనాభా మార్పుకు 3 ప్రధాన ప్రక్రియలు ఉన్నాయి. జనన రేట్లు, మరణాల రేట్లు, వలసలు. జనాభా మార్పుకి 3 ప్రధాన ప్రక్రియలు ఉంటాయి. జనన రేట్లు, మరణాల రేట్లు, వలసలు. జనన రేటు మరియు మరణ రేటు మధ్య వ్యత్యాసమే జనాభా సహజ పెరుగుదల. జనన రేటు మరియు మరణ రేటు మధ్య వ్యత్యాసమే జనాభా సహజ పెరుగుదల. జనన రేటు అనేది ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన సజీవ జననాల సంఖ్య. జనన రేట్ అనేది ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులు కలిగిన సజీవ జననాల సంఖ్య. భారత్లో జనాల రేట్లు ఎల్లప్పుడూ మరణాల రేట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. భారత్లో జననాల రేట్లు ఎల్లప్పుడూ మరణాల రేట్ల కంటే ఎక్కువ ఉన్నాయి. మరణాల రేట్ అనేది ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందిలో జరిగిన మరణాల సంఖ్య. మరణాల రేట్ అనేది ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందిలో జరిగిన మరణాల సంఖ్య. భారత జనాభా వృద్ధి రేటు పెరుగుదలకు ప్రధాన కారణాలు మరణాల రేటు వేగంగా తగ్గడం. 1980 వరకు అధిక జననాల రేట్లు మరియు తగ్గుతున్న మరణాల రేట్లు, జననాల రేట్లు మరియు మరణాల రేట్ల మధ్య ఎక్కువ వ్యత్యాసాన్ని దారితీస్తుంది. ఫలితంగా జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది. 1981 నుండి జననాల రేట్లు కూడా క్రమంగా క్షీణించడం ప్రారంభించారు. ఫలితంగా జనాభా పెరుగుదల రేటు క్షీణించింది. వలసల జనాభా పెరుగుదల కారణాల్లో మూడవది. వలసలు అంటే వివిధ ప్రాంతాలు మరియు భూభాగాల మధ్య ఉన్న ప్రజల కదలిక. వలస అనేది అంతర్గతము, దేశీయ లేదా అంతర్జాతీయ దేశాల మధ్య కావచ్చు. వలస అనేది అంతర్గతం లేదా అంతర్జాతీయం కావచ్చు. అంతర్గత వలసలు జనాభా పరిమాణాన్ని మార్చవు, కానీ దేశంలో జనాభా విస్తరణ ప్రభావితం చేస్తాయి. అంతర్గత వలసలు జనాభా పరిమాణాన్ని మార్చవు, కానీ దేశంలో జనాభా విస్తరణ ప్రభావితం చేస్తాయి. జనాభా కూర్పు మరియు విస్తరణను మార్చడంలో వలస చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
భారత్లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికము, నిరుద్యోగం మొదలైనవి ప్రతికూల పరిస్థితుల పరంగా పంపించి వేయటనే అంశము, మరియు పెరిగిన ఉపాధి అవకాశాలు, మెరుగైన జీవన పరిస్థితుల పరంగా నగరం యొక్క ఆకర్షింపబడుట అనే అంశాల కారణంగా గ్రామీణ నుండి పట్టణ ప్రాంతాల వరకు వలసలు జరుగుతున్నాయి. జనాభా మార్పును నిర్ణయించే ముఖ్య కారకం వలసలు. జనాభా మార్పును నిర్ణయించే ముఖ్యమైన కారకం వలసలు. ఇది జనాభా పరిమాణాన్ని మాత్రమే కాకుండా వయస్సు మరి లింగ కూర్పు పరంగా పట్టణ మరి గ్రామీణ జనాభా యొక్క జనాభా కూర్పు కూడా మారుస్తుంది. భారత్లో గ్రామీణ పట్టణ వలసలు నగరాలు మరియు పట్టణాల జనాభా శాతంలో స్థిరమైన పెరుగుదల దారితీశాయి. 1951లో మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం 17.29 1951లో. అదే 2011లో పట్టణ జనాభా శాతం 37.80. 2011లో పట్టణ జనాభా శాతం 37.80. 2001 నుంచి 2011 మధ్య మిలియన్ కంటే ఎక్కువ జనాభా నగరాల సంఖ్య 35 నుంచి 53 పెరిగింది. 2001 నుంచి 2011 మధ్య మిలియన్ కంటే ఎక్కువ జనాభా గల నగరాల సంఖ్య 35 నుంచి 53 పెరిగింది. కౌమార జనాభా. భారతీయ జనాభా యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం కౌమార జనాభా పరిమాణం. భారతీయ జనాభా యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం కౌమార జనాభా పరిమాణం. కౌమార జనాభా మొత్తం జనాభాలో ఎన్నో వంతు? 5వ వంతు. కౌమార జనాభా మొత్తం జనాభాలో ఎన్నో వంతు? 5వ వంతు. సాధారణంగా 10 నుండి 19 సంవత్సరాల వయసు మధ్య ఉన్న సమూహాన్ని యుక్త వయసులుగా వర్గీకరిస్తారు. 10 నుండి 19 సంవత్సరాల వయసు మధ్య ఉన్న సమూహాన్ని యుక్త వయసులో వర్గీకరిస్తారు. వారు భవిష్యత్తుగా అత్యంత ముఖ్యమైన వారు. కౌమార దశలో ఉన్నవారు పోషకాహార అవసరాలు సాధారణ పిల్లలు మరి పెద్దల కంటే ఎక్కువ ఉంటాయి. కౌమార దశలో ఉన్నవారు పోషకాహార అవసరాలు సాధారణ పిల్లల కంటే పెద్దల కంటే ఎక్కువ ఉంటాయి. తక్కువ పోషకాహారం తీసుకోవడం వల్ల పోషకాహార లోపం మరియు ఎదుగుదల లోపాలకు దారితీస్తుంది. భారత్లో కౌమార దశలో ఉన్న వారికి అందుబాటులో ఉన్న ఆహారం అన్ని పోషకాలు అందించడానికి సరిపోదు. పెద్ద సంఖ్యలో కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. యుక్త వయసులో ఉన్న బాలికలకు తమకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించాలి. అక్షరాస్యత, విద్యా వ్యాప్తి ద్వారా వారిలో అవగాహన పెంచవచ్చును. జాతీయ జనాభా విధానము కుటుంబాల ప్రణాళిక వ్యక్తిగత ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని మెరుగుపరుస్తుందని గుర్తించి భారత ప్రభుత్వం 1952లో సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించింది. భారత ప్రభుత్వం సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించింది? 1952. కుటుంబ సంక్షేమ కార్యక్రమం స్వచ్ఛంద ప్రాతిపదికన బాధ్యతాయుతమైన మరియు ప్రణాళికబద్ధమైన తల్లిదండ్రులు ప్రోత్సహించడానికి ప్రయత్నించింది. కుటుంబ సంక్షేమ కార్యక్రమం స్వచ్ఛంద ప్రాతిపదికన బాధ్యతాయుతమైన మరియు ప్రణాళికబద్ధమైన తల్లిదండ్రులు ప్రోత్సహించడానికి ప్రయత్నించింది. జాతీయ జనాభా విధానము 2000 అనేక సంవత్సరాల ప్రణాళికబద్ధమైన ప్రయత్నాలన్నింటినీ కలిపి ఒక చట్టాన్ని రూపొందించింది. 14 సంవత్సరాల వయసు వరకు ఉచిత మరియు నిర్బంధ పాఠశాల విద్యను అందించడం, శిశు మరణాల రేటును ప్రతి 1000 సజీవ జనాలకు 30 కంటే తగ్గించడం, టీకా ఇవ్వడం ద్వారా నివారించగల అన్ని వ్యాధులకు పిల్లలకు సార్వత్రిక రోగనిరోధక శక్తిని అందించడం, బాలికలకు ఆలస్యంగా వివాహం చేయడం ప్రోత్సహించడము మరియు కుటుంబ సంక్షేమాన్ని ప్రజా కేంద్రీకృత కార్యక్రమం మార్చడానికి NPP 2000 విధానం రూపకల్పన చేసింది.